గుడ్ మార్నింగ్. ఈరోజు మ్యాథమెటిక్స్ పేపర్ 1Aలో నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే మ్యాట్రిసెస్ 22 మార్క్స్ వెయిటేజ్ కదా, ఇది 15 మార్క్స్. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. ఇక్కడ అన్నీ కూడా ఫార్ములాస్, అన్నీ కూడా ఎక్కువ ఫార్ములాసే ఉంటాయి ట్రిగ్నోమెట్రీ అంతా. సో కాబట్టి ఇవి చూద్దాం. ముందర సినాప్సిస్ చెప్పి, ఇందులో ఏంటంటే వెరీ షార్ట్ నుంచి 2 వస్తాయి, అంటే 2 2s 4. షార్ట్ ఆన్సర్స్ నుంచి 1 వస్తుంది, 4 మార్క్స్. 8 7 మార్క్స్ లాంగ్ ఆన్సర్స్ నుంచి 1 వస్తుంది. సో కాబట్టి ఇది చెప్తాం. ఇందులో ఇంపార్టెంట్ ఐడెంటిటీస్ అంటే రిపీటెడ్గా ఎక్కువ ఏది వాడతామంటే sin square theta plus cos square theta is equal to 1, secant square theta minus tan square theta is equal to 1, and cosecant square theta minus cot square theta is equal to 1. ఇక్కడ మనకి బౌండరీస్ ఉంటాయి. ఏమిటవి అంటే mod sin theta is less than or equal to 1, అలాగే mod cosecant theta is less than or equal to 1, and mod secant theta is greater than or equal to 1. అది కండిషన్స్ అంటే దాంట్లోనే అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ టేబుల్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్. అంటే యాంగిల్స్కి సైన్ నుంచి మొత్తం అన్నీ కూడా 6 కదా, సైన్, కాజ్, ట్యాన్, కొసెకెంట్, సికెంట్, కాట్. వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. sin 0 0, sin 30 half, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1. అలాగే కాస్ థీటా, జస్ట్ సైన్కి కొసెకెంట్ తీసుకుంటే ఆ రెండు కూడా మనకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 0 0 కదా, కొసెకెంట్ 0 అంటే 1/0 అన్నమాట, దట్ ఈస్ ఇన్ఫినిటీ. అలాగే కొసెకెంట్ 30 ఏమవుతుందంటే 1/1/2, అంటే సైన్ 30 ఏదైతే ఉందో 1/1/2. ఆ రకంగా గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. 1/1/2 అంటే దట్ ఈస్ 2. అలాగే కొసెకెంట్ 45 అంటే 1/1/√2, sin 45 1/√2 కదా, 1/1/√2 అంటే దట్ ఈజ్ అలాగే. సో ఇలాగ సైన్ చెప్పుకున్నాం కదా. కాస్ కదా, కాస్ 0 1, కాస్ 30 √3/2, కాస్ 45 1/√2, కాస్ 60 1/2, కాస్ 90 0. అంటే ఎక్కడ ఈ ట్రిగ్నోమెట్రిక్ యాంగిల్స్ వచ్చినా కూడా వాటి ప్లేస్లో ఈ వాల్యూస్ వేసుకోవచ్చు. అలాగే ట్యాన్ 0 0, tan 30 1/√3, tan 45 1, tan 60 √3, tan 90 ఇన్ఫినిటీ. కొసెకెంట్ 0 ఇన్ఫినిటీ, కొసెకెంట్ 30 2, కొసెకెంట్ 45 √2, కొసెకెంట్ 60 2/√3, కొసెకెంట్ 90 1. సీకెంట్ 0 1, అలాగే కాసు సీకెంట్, సైను కొసెకెంట్ ఎలాగో కాసు సీకెంట్. సీకెంట్ 0 1, సీకెంట్ 30 2/√3. చూడండి, కాస్ 30 ఎంత √3/2 కదా, సీకెంట్ 30 2/√3. అలాగే సీకెంట్ 45 √2, సీకెంట్ 60 2, సీకెంట్ 90 ఇన్ఫినిటీ. నెక్స్ట్ కాట్. అలాగే ట్యాన్, కాట్. ట్యాన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో చూడండి ఒకసారి. ట్యాన్ 0 0 కదా, అంటే కాట్ 0 ఇన్ఫినిటీ. tan 30 1/√3 కదా, కాట్ 30 1/1/√2 అంటే √2. అలాగే tan 45 1, అలాగే కాట్ 45 1. tan 60 √3 కదా, కాట్ 60 ఏమవుతుంది 1/√2 అలాగన్నమాట. tan 90 ఇన్ఫినిటీ కదా, సో కాట్ 90 1/ఇన్ఫినిటీ అంటే దట్ ఈజ్ 0. ఆ రకంగా అలాగన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ టేబుల్ అని మనకి. ఈ ట్రిగ్నోమెట్రిక్ యాంగిల్స్ ఎక్కడ వచ్చినా కూడా ఈ వాల్యూస్ హ్యాపీగా ఆ ప్లేసెస్లో వేసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు అంటే మన గ్రాఫ్ మోడల్లో అలా చెప్తాను. 4 క్వాడ్రంట్స్ చెప్పి ఇది ఈ ఫస్ట్ ఈ టేబుల్ నుంచి వస్తాను, అది కూడా చెప్తాను. అది చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం. ఇప్పుడు చూద్దాం. రేషియో సైన్ ఆఫ్ ఏ దట్ ఈస్ మైనస్ సైన్. sin of 180 minus a, sin a. sin of 180 plus a, minus sin a. sin of 360 minus a, minus sin a. sin of 360 plus a, sin. అలాగే కాస్ ఆఫ్ ఏ, కాస్ ఏ.
కాస్ ఆఫ్ 180 మైనస్ ఏ మైనస్ కాస్ ఏ, కాస్ ఆఫ్ 180 ప్లస్ ఏ మైనస్ కాస్ ఏ, కాస్ ఆఫ్ 360 మైనస్ ఏ కాస్ ఏ, కాస్ ఆఫ్ 360 ప్లస్ ఏ కాస్. అలాగే tan ఆఫ్ ఏ మైనస్ tan ఏ, tan ఆఫ్ 180 మైనస్ ఏ మైనస్ tan ఏ, tan ఆఫ్ 180 ప్లస్ ఏ ప్లస్ tan ఏ, tan ఆఫ్ 360 మైనస్ ఏ మైనస్ tan ఏ, tan ఆఫ్ 360 ప్లస్ ఏ tan ఏ. ఇప్పుడు కొస్కెంట్ ఆఫ్ ఏ మైనస్ కొస్కెంట్ ఏ, కొస్కెంట్ ఆఫ్ 180 మైనస్ ఏ అంటే కొస్కెంట్ ఏ, కొస్కెంట్ ఆఫ్ 180 ప్లస్ ఏ అంటే మైనస్ కొస్కెంట్ ఏ, కొస్కెంట్ ఆఫ్ 360 మైనస్ ఏ మైనస్ కొస్కెంట్ ఏ, కొస్కెంట్ ఆఫ్ 360 ప్లస్ ఏ కొస్కెంట్. అలాగే సెకంట్ ఏ సెకంట్ ఆఫ్ 180 మైనస్ ఏ మైనస్ సెకంట్ ఏ, సెకంట్ ఆఫ్ 180 ప్లస్ ఏ మైనస్ సెకంట్ ఏ, సెకంట్ ఆఫ్ 360 మైనస్ ఏ సెకంట్ ఏ, సెకంట్ ఆఫ్ 360 ప్లస్ ఏ సెకంట్. కాట్ ఆఫ్ ఏ మైనస్ కాట్ ఏ, కాట్ ఆఫ్ 180 మైనస్ ఏ మైనస్ కాట్ ఏ, కాట్ ఆఫ్ 180 ప్లస్ ఏ ప్లస్ కాట్ ఏ, కాట్ ఆఫ్ 360 మైనస్ ఏ మైనస్ కాట్ ఏ, కాట్ ఆఫ్ 360 ప్లస్ ఏ కాట్. ఇది క్వాడ్రంట్స్ లాగా వేసి 4 క్వాడ్రంట్స్ లాగా వేసి చెప్తాను, అది చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం. ఆ ప్రొసీజర్లో కూడా చెప్తాను. సో ఈ రకంగా సెకండ్ టేబుల్. అలాగే థర్డ్ టేబుల్ 2 ఇదన్నమాట 90 అంటే అవి ఏంటంటే 180 360కి ఆ టేబుల్, ఇది 90 270కి ఈ టేబుల్. ఇవి కూడా వాల్యూస్ కూడా నోట్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి చోట కూడా ఈ వాల్యూస్ అన్నీ కూడా వేసేస్తాం. ఇది ఈ టేబుల్. సో ఈ రకంగా నెక్స్ట్ ఇప్పుడు ఓకే 90 ఇలాగ ఇచ్చేస్తే పర్వాలేదు, 270 మైనస్ ఏ 90 ప్లస్ ఏ ఇలాగ మనకి డైరెక్ట్గా వాల్యూస్. అలా కాకుండా sin 15 కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, sin 15 sin 36 sin 72 అలాగే sin 75 అలాగని. సో ఇవి కూడా నోట్ చేసుకో. sin 15 √3 మైనస్ 1/2√2, sin 15 ఈజ్ cos 75. అది ఎలాగనేది తర్వాత చెప్తాను. ముందర సినాప్సిస్లో ఈ వాల్యూస్ అన్నీ ముందర చేసేసుకుంటే తర్వాత చెప్తాను. sin 15 ఈజ్ cos 75. నెక్స్ట్ sin 18 √5 మైనస్ 1/4, దట్ ఈజ్ cos 72. sin 18 cos 72 ఈక్వల్ అని. దాని దానికి వాల్యూ ఎంత √5 మైనస్ 1/4. నెక్స్ట్ sin 36 √10 మైనస్ 2√5/4, దట్ ఈజ్ ఈక్వల్ టు cos 54. sin 36 ఈజ్ cos 54. నెక్స్ట్ sin 54 √5 ప్లస్ 1/4, దట్ ఈజ్ ఈక్వల్ టు cos 36. sin 54 ఈజ్ cos 36, దట్ ఈజ్ √5 ప్లస్ 1/4. నెక్స్ట్ sin 72 స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ 2√5/4, దట్ ఈజ్ ఈక్వల్ టు cos 80. sin 72 ఈజ్ cos 80. నెక్స్ట్ sin 75 √3 ప్లస్ 1/2√2, దట్ ఈజ్ ఈక్వల్ టు cos 50. sin 75 ఈజ్ cos 50. నెక్స్ట్ tan 15 2 మైనస్ √3, tan 75 2 ప్లస్. ఈ రకంగా ఈ వాల్యూస్ కూడా కొన్ని ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి కూడా sin 15 cos 75, sin 18 cos 72, sin 36 cos 54, sin 54 ఈజ్ ఈక్వల్ టు cos 36. అలాగే sin 72 ఈజ్ cos 80, అలాగే sin 75 ఈజ్ cos 15, tan 15 అలాగే tan 75. ఇలాగా ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఈ రకంగా అవి గుర్తుపెట్టు. తర్వాత నెక్స్ట్ అంటే ఏవి ఇంపార్టెంట్ అవి చెప్తున్నాను సినాప్సిస్లో, అన్నీ ఎక్కర్లేదు. నెక్స్ట్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ఇజ్ ఈక్వల్, మొన్న చెప్పాను కదా అంత ఇక్కడ ఇవి మ్యాట్రిసెస్ చెప్పేటప్పుడు ఫార్ములాస్ వస్తే ఇవి వాడాం కదా. సైన్ ఆఫ్ ఏ ప్లస్ మైనస్ బి, ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ఇజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ ఆర్ మైనస్ కాస్ ఏ సైన్. అలాగే సెకండ్ ఫార్మ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ ఆర్ ప్లస్ సైన్ ఏ సైన్. నెక్స్ట్ tan ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి tan ఏ ప్లస్ ఆర్ మైనస్ tan బి బై 1 మైనస్ ఆర్ ప్లస్ tan ఏ tan బి. కాట్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ఇజ్ ఈక్వల్ టు కాట్ ఏ కాట్ బి ప్లస్ ఆర్ మైనస్ 1 బై కాట్ బి మైనస్ ఆర్ ప్లస్ కాట్ ఏ. ఈ రకంగా వస్తుంది. ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు ప్రోడక్ట్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి, దట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ.
కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి, దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, అంటే త్రీ వేరియబుల్స్ ఉంటాయి. సైన్ ఏ కాస్ బి కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ బి కాస్ ప్లస్ కాస్ ఏ కాస్ బి సైన్ సి మైనస్ సైన్ ఏ సైన్ బి సైన్ సి. ఇక్కడ జాగ్రత్తగా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, అన్నింటిలో కూడా కాస్ బి కాస్ సి, అలాగే సెకండ్ దాంట్లో కాస్ ఏ కాస్ సి, థర్డ్ దాంట్లో కాస్ ఏ కాస్ బి. సో అవి గుర్తుపెట్టించుకుంటే మిగతా వాటి అన్నిటి చోట్ల మొదటి దాంట్లో సైన్ ఏ, నెక్స్ట్ దాంట్లో సైన్ బి, తర్వాత దాంట్లో సైన్, ఇంకా లాస్ట్ టర్మ్ అయితే సైన్ ఏ సైన్ బి సైన్ సి, మొత్తం గుర్తు ఆ రకంగా ఈజీగా గుర్తు. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి కాస్ సి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి సైన్ సి మైనస్ కాస్ బి ఇంటూ సైన్ ఏ సైన్ సి. ఇక్కడ కూడా అంతే, రెండు టర్మ్స్ సైన్లో వస్తాయి, ఒకటేమో కాస్ట్లో వస్తాయి. మొదటిదేమో 3 కాస్ మైనస్ సైన్ ఏ సైన్ బి ఇంటూ కాస్ కదా. ఇప్పుడు టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా. సిగ్మా అంటే ఏంటి? సమేషన్. సమేషన్ అంటే దీని తలక నెక్స్ట్ ఇది ఏమిటవుతుంది? టాన్ బి మైనస్ పై టాన్ బి, ఆ రకంగా వస్తుంది అంతే. సో అందుకని సిగ్మా నోటేషన్ బాగుంది. సో సిగ్మా టాన్ ఏ మైనస్ పై టాన్ ఏ బై 1 మైనస్ సిగ్మా టాన్ ఏ టాన్, అంటే దీని నెక్స్ట్ ఏమిటవుతుంది? 1 మైనస్ సిగ్మా టాన్ ఏ టాన్ బి అంటే 1 మైనస్ సిగ్మా టాన్ ఏ టాన్ బి, అలాగే రావాలి టాన్ బి టాన్ సి ప్లస్ అన్నమాట టాన్ ఏ టాన్ బి ప్లస్ టాన్ బి టాన్ సి ప్లస్ టాన్ సి టాన్, ఆ రకంగా వస్తుంది అదండి. నెక్స్ట్ సైన్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఏ కాస్ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఏ బై 2 కాస్ ఏ బై 2. కాస్ 2a కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ. ఇవి ఎలా వచ్చాయో తర్వాత చెప్తాను. ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ బై 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ 1. టాన్ 2a 2 టాన్ ఏ బై 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ, టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 టాన్ ఏ బై 2 బై 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ బై 2. కాట్ 2a కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై 2 కాట్ ఏ, కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ 1 బై 2 కాట్ ఏ బై 2. సైన్ 2a దట్ ఈజ్ ఈక్వల్ టు 2 టాన్ ఏ బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 టాన్ ఏ బై 2 మైనస్ 1 బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ బై 2. కాస్ 2a 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ బై 2 బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ బై 2. ఇక్కడి వరకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. అంతే, ఈ ఫార్ములాస్ అన్నీ వస్తే లెక్కలన్నీ వచ్చినట్టే, అంటే 15 మార్క్స్ మనం చేస్తూ ఉంటాయి. సో కాబట్టి నెక్స్ట్ సినాప్సిస్లో నెక్స్ట్ వీడియోలో మీకు తెలుసు. థ్యాంక్ యూ.